పశుపోషణ నేడు ఎందరికో ఆదాయ మార్గంగా ఉన్న వ్యాపకం. అయితే ఈ కాలంలో ఉండే చల్లని వాతావరణం, కురిసే మంచుకు తోడు పరాన్నజీవుల బెడద ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఈగలు, దోమలు, నల్లులు, గోమార్లు వంటి బాహ్య పరాన్నజీవుల కారణంగా పశువుల్లో ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో పాటు పాల దిగుబడి కుంటుపడే ప్రమాదం ఉంటుంది. పరాన్నజీవుల వల్ల పశువుల్లో బెబిసియోసిస్, థైలేరియాసిస్, సర్రా వంటి వ్యాధులు సోకుతాయి. కాబట్టి పాడి రైతులు ఈ నష్టాలను తగ్గించుకొని పశువులను కాపాడుకోవాలంటే పరాన్నజీవుల నివారణపై తగిన శ్రద్ధ పెట్టడం అవసరమంటూ వివరాలు తెలియజేస్తున్నారు పార్వతీపురం మన్యం జిల్లా రస్తాకుంటబాయి కృషి విజ్ఞాన కేంద్రం పశుసంవర్ధక విభాగం శాస్త్రవేత్త డాక్టర్ అనూజీ. పశువులకు గోమార్లు, పిడుతులు, జోరీగల్ లాంటి బాహ్య పరాన్న జీవుల ద్వారా సంక్రమిస్తున్న కొన్ని ప్రమాదకరమైన హీమోప్రోటోసోవల్ వ్యాధులు లేదా ఏకకణ జీవుల వల్లే వచ్చే వ్యాధులు రావడానికి అవకాశం ఉంది. ఇందులో ముఖ్యంగా తిరుగుడు రోగం లేదా ట్రిప్పనోసోమియాసిస్. ఈ వ్యాధి సర్రా అని కూడా అంటారు. రక్తంలో జీవిస్తున్న ట్రిప్పనోసోమా అని ఏకకణ పరాన్న జీవుల వల్లే ఈ రోగం వస్తుంది. బర్రెలు, ఆవులు, గొర్రెలు, మేకలు, కుక్కల్లో కూడా ఈ రోగం కనబడుతుంది. వ్యాధి సోకిన పశువుల్ని జోరీగలు కుట్టి మళ్ళీ ఆరోగ్యకరమైన పశువులనే కుట్టినప్పుడు ఈ వ్యాధి సంక్రమిస్తుంది. పశువులకు జ్వరం వచ్చి బలహీనపడి వెర్రి చూపులు చూడడం, పండ్లు కొరకడం, గుండ్రంగా తిరగడం, వణుకడం, కళ్ళు ఎర్రబారి చూపు మందగించడం, కళ్ళు పైన ఒక తెల్ల పొర్ర లాంటి ఫామ్ అవుతుంది. చూపులు పూర్తిగా పోవడానికి కూడా అవకాశం ఉంది. చికిత్స కోసం మనం వెంటనే పశు వైద్యుని సంప్రదించి డైమినాసిన్ అసెట్యూరేట్ ఇంజెక్షన్ కండరంలోకి ఇప్పించాలి. మరియు రక్తహీనత నివారణ కోసం ఐరన్ సప్లిమెంట్స్ని నోటు ద్వారా వాడాలి. ఇంకా ఒక ముఖ్యమైన హీమోప్రోటోసోవల్ డిసీజ్ ఏంటంటే బబీసియోసిస్ వ్యాధి. ఈ వ్యాధి అనేది ఎర్ర రక్త కణంలో ఉండే బబీసియా జాతి పరాన్న జీవుల వల్లే కలుగుతుంది. ఇది అన్ని రకాల పెంపుడు జీవులకు వస్తాయి. వ్యాధి సోకిన పశువుల్లో మొదటి దశలో అతి తీవ్ర జ్వరం ఒక 106 నుంచి 107 డిగ్రీల ఫారెన్హీట్ దాకా వస్తాయి. కాఫీ రంగులో డార్క్ బ్రౌన్ కలర్లో మూత్రం పోవడం, రక్తహీనత, బలహీనత ఇలాంటి లక్షణాలు కనపడుతుంది. తర్వాత దశలో పచ్చకామెర్లు వస్తాయి. చూడితో ఉన్న పశువుల్లో అయితే గర్భస్రావం కలిగే అవకాశం ఉంది. తీవ్ర వ్యాధి సోకిన పశువుల్లో మొదటి 14 గంటల్లో మరణించే అవకాశం ఉంది. వ్యాధి సోకిన పశువులకు మనం ముందు చెప్పినట్టు డైమినాసిన్ అసెట్యూరేట్ ఇంజెక్షన్ ఇందులో కూడా వాడుతున్నారు. రక్తహీనత నివారణ కోసం ఐరన్ సప్లిమెంట్ మందులను నోటు ద్వారా ఇవ్వాలి. ఇంకా ఒక వ్యాధి థైలేరియాసిస్. ఈ వ్యాధి అధిక పాల దిగుబడినిచ్చే సంకర జాతి ఆవుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. మేకల్లో, గొర్రెల్లో కూడా వస్తాయి. రిప్పిసెఫాలస్ జాతి పిడుదులు కరవడం వల్ల ఈ వ్యాధి పశువుల్లో సంక్రమిస్తుంది. వ్యాధి సోకిన పశువుల్లో లక్షణాలు ఏంటంటే తీవ్ర జ్వరం, భుజం పైన ఉన్న లింఫ్ గ్రంథులు వాచడం, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడడం, రక్తహీనత ఇలాంటి లక్షణాలు. తెల్ల రక్త కణాలు నశించిపోవడం వల్ల పశువుల యొక్క రోగ నిరోధక శక్తి అనేది చాలా తగ్గిపోతుంది. చివరి దశలో పశువులు చాలా నీరసమై బలహీనపడి మరణిస్తాయి. చికిత్స కోసం బ్యూపార్వాకోన్ అనే ఇంజెక్షన్ కండరంలోకి ఇప్పించాలి. థైలేరియా వ్యాధిలో రోగ నివారణకు 3 సంవత్సరాలకి ఒకసారి పశువులకు రక్షావాక్ టీ అనే టీకా వేయించాలి. హీమోప్రోటోసోవల్ వ్యాధులని నివారణ కోసం మనం ముఖ్యంగా పశువుల పైన ఉన్న బాహ్య పరాన్న జీవులని నిర్మూలన చేయాలి. దీనికోసం మార్కెట్లో దొరుకుతున్న సైపర్మెథ్రిన్, డెల్టామెథ్రిన్ లాంటి మందులను 1 లీటర్ నీటిలో 1 నుంచి 2 మిల్లీలీటర్ చొప్పున కలిపి పశువుల శరీరంపై పిచికారీ చేయాలి. పిచికారీ చేసిన తర్వాత ఒక 20 నిమిషాలు పశువులు తమ శరీరం నాకకుండా చూడాలి. ఆ తర్వాత స్నానం చేయించాలి. గోమార్లు రక్తం తాగి కొంచెం సైజు పెద్దగా అయిన తర్వాత దీన్ని చేతితో నొక్కి కానీ కాలుతో తొక్కి కానీ ఎప్పుడూ చంపకూడదు. ఎందుకంటే పొట్టలో ఉన్న గుడ్లు బయటకు వచ్చి మళ్ళీ పశువుల శరీరంపై పెరగడానికి అవకాశం ఉంది. అందుకే ఈ గోమార్లను చంపేటప్పుడు కాల్చడం కానీ నీటిలో ముంచి కానీ చంపాలి. దోమల కానీ ఈగల నివారణ కోసం షెడ్లో సాయంత్రపు వేళ వేపాకు పొగ కానీ జామాయిలాకు పొగ కానీ వేయాలి. బాహ్య పరాన్న జీవుల నిర్మూలన చర్యలు పాటిస్తే పశువుల యొక్క ఆరోగ్యం అనేది బాగుపడతాయి.